హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు చాలా మంచి వీడియోతో వచ్చాను. యూట్యూబర్స్ అందరికీ ఉపయోగపడే వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. 2023లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా? సో ఖచ్చితంగా మొదలుపెట్టి మంచిగా రెవెన్యూ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే. కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మంచి మంచి పాయింట్స్తో మీ ముందుకు వచ్చేసాను. మీకు ఉపయోగపడే విషయాలు మాత్రమే చెప్తాను అండ్ టైం వేస్ట్ అయితే చేయను అనమాట. సో ఇంకెందుకు లేట్, వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా యూట్యూబ్లోకి రావాలంటే మేజర్గా 2 విషయాల మీద యూట్యూబ్కి రావాలనుకుంటారు. ఎందుకు రావాలనుకుంటారు? అసలు మనీ గురించి, పాపులారిటీ గురించి. లేదు, అందరికీ తెలుస్తుంది మన నేము. సో యూట్యూబ్ ఛానల్ చేయాలంటే కొంచెం సరదాగా ఉంటుంది కొందరికి. సో ఈ కారణాలు అయితే ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా యూట్యూబ్లోకి రావాలంటే మెయిన్గా నేను ముందుగానే చెప్తున్నాను, చాలామంది వేలల్లోనూ లక్షల్లో కూడా సంపాదిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి లక్షల్లో వచ్చేస్తుందనంటే నేను దానికి గ్యారంటీ ఇవ్వలేను. అండ్ లక్షల్లో వ్యూస్ వస్తాయి, లక్షల్లో మనీ వస్తుందంటే దానికి ఎవ్వరు కూడా గ్యారంటీ అయితే ఇవ్వలేరు అనమాట. ఫర్ సపోజ్ మీ కంటెంట్ చాలా బాగుంది అండ్ యూనిక్గా ఉంది, ఇప్పటి వరకు యూట్యూబ్లో లేని కంటెంట్ చేస్తున్నారు అంటే కంపల్సరీ మీరు సక్సెస్ అయ్యే అవకాశం 100 to 90% అయితే ఉందన్నమాట. సో మీరు చేసే కంటెంట్ ఏంటి? సో అసలు చేసే కంటెంట్ ఆడియన్స్కి రీచ్ అవుతుందా? అండ్ మీ కంటెంట్ ఏది చేస్తే ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఏ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అండ్ ఏ కంటెంట్ చేస్తే వ్యూవర్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, మనీ అంతగా ఎక్కువగా ఏ కంటెంట్కి వస్తుంది అనేది చెప్తాను. సో బేసిక్గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు అంటే మీ మైండ్లో వచ్చిందంటే దాని గురించి ఎక్కువగా సెర్చ్ చేసి దాని గురించి ఎక్కువగా చూస్తుంటారు. అయితే ఏ టాపిక్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయంటే టెక్ టాపిక్స్ కనిపిస్తాయి. అయితే టెక్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా బ్రో అంటే టెక్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా మన మనీ పరంగా కూడా టెక్లో చాలా మంచిగా డబ్బులు వస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చి బ్యూటీ అండ్ టెక్. ఈ 2 టాపిక్స్ మీద చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ మంచి మనీ వస్తుంది. టెక్ అంటే బ్యూటీ గురించి చేసే వాళ్ళకి చాలా బాగా మంచిగా మనీ వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్యాషన్ మీద చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. ఫర్ సపోజ్ మన జిఎస్టీయే తీసుకుందాం. సో అన్నిటికన్నా 18% వరకు జిఎస్టీ మనకి ఫ్యాషన్ మీద ఉందన్నమాట. ఏ టాపిక్స్ అయితే తీసుకుంటామో సో ఆ టాపిక్స్ మన వ్యూవర్స్కి చాలా బాగా అర్థమయ్యేలాగా మంచి టాపిక్స్, యూనిక్ టాపిక్స్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో లక్షల్లో కూడా సంపాదించే అవకాశం అయితే ఉందన్నమాట. మనీ గురించే వద్దాం అనుకుంటే కంపల్సరీ కమర్షియల్గానే ఆలోచించాలి. కమర్షియల్ వీడియోస్ మాత్రమే చేయాలి. అంటే అలానే ప్రమోషన్స్ చేయమని నేను చెప్పట్లేదు. బట్ మీరు చేసే వీడియో ఆడియన్స్కి ఎలా వెళ్తుంది, ఏ వీడియోస్ ఎక్కువగా వెళ్తున్నాయి, ఏ వీడియోస్ ట్రెండ్లోకి వెళ్తున్నాయి, ఎలా చేస్తే వెళ్తున్నాయి, ఏ కంటెంట్ చేస్తే వెళ్తున్నాయి అనేది మీరు ఖచ్చితంగా ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోని సో బయట ప్లేసెస్ చూపిస్తున్న వాళ్ళకి కొంచెం మంచి వ్యూస్ వస్తున్నాయి. అదేవిధంగా టెక్లో కొత్త గ్యాడ్జెట్స్ తెచ్చే వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి. అండ్ వ్లాగ్స్లో డిఫరెంట్ కంటెంట్ అనమాట. ఫర్ సపోజ్ ఒక కోటల్ని కానీ లేదా గోస్ట్ హంటింగ్ కానీ ఇటువంటి చేసే వాళ్ళకి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. సో లేదంటే పురాతనమైన టెంపుల్స్ని చూపించే వాళ్ళకి కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి. సో మీరు ఈ కేటగిరీలో ఏదైనా ఎంచుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లేదు బ్రో మేము ఓన్లీ ఒక రూమ్లో ఉండి చేయాలి అనుకున్నారంటే ఖచ్చితంగా మీకు యూనిక్ కంటెంట్ అయితే ఉండాలన్నమాట. ఎటువంటి కంటెంట్ చేయాలో నేను ఒక హింట్ అయితే ఇస్తాను. సో మీరు మిస్టరీస్కి సంబంధించిన మంచి టాపిక్స్ అయితే చేయండి. సో ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుబడి లేదు, మీ దగ్గర ఒక మొబైల్ మాత్రమే ఉంది, ఒక మైక్ మాత్రమే ఉంది అనుకున్న వాళ్ళు ఒక మిస్టరీస్కి సంబంధించిన ఛానల్స్ని ఓపెన్ చేయండి. అప్పుడు కొత్త విషయాలు ఏవైనా ఉంటే కొత్తగా వింతగా చేసే విషయాలన్నింటినీ మీరు కానీ యూట్యూబ్లో పెట్టగలిస్తే కంపల్సరీ మీకు కూడా మంచి వ్యూస్ వస్తాయి, మంచి రెవెన్యూ వస్తుంది. ఓకే, చాలామంది పాపులారిటీ గురించి వస్తారు. పాపులారిటీ కావాలంటే కంపల్సరీ మీరు షార్ట్ వీడియోస్ చేయండి. ఖచ్చితంగా మీకు పాపులారిటీ ఆటోమేటిక్గా వస్తుంది, బేగా వస్తుంది అనమాట. మనీ గురించే వస్తున్నాం బ్రో అనుకున్న వాళ్ళు కంపల్సరీ మీరు షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టద్దు. ఇది నేను చెప్తున్న విషయం. ఎందుకంటే లాంగ్ వీడియోస్కే మనకి మనీ అనేది బాగా వస్తాయి అన్నమాట. షార్ట్ వీడియోస్కి అంత బాగా రావు అండ్ ఛానల్ కూడా చాలా డౌన్ అయిపోతుంది. లాంగ్ వీడియోలు పెడితే వెళ్దు, ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడితేనే ముందుకు వెళ్తుంది అనమాట. సో అందుకు మీరు ఏం చేస్తారంటే షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళు పాపులారిటీని ఆధారంగా చేసుకొని మీరైతే వీడియోస్ చేయండి. కంపల్సరీ మీకు పాపులారిటీ అనేది వస్తుంది. మనీ గురించి వీడియో చేసేవాళ్ళు లాంగ్ వీడియోస్ మీద కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ లాంగ్ వీడియోస్ కూడా కంపల్సరీ ఒక యూనిక్నెస్ని తీసుకురావడానికి ట్రై చేయండి. అండ్ మిస్టరీస్ అవ్వచ్చు
అండ్ లేదా టెంపుల్స్ ఎక్స్ప్లోరింగ్ అవ్వచ్చు. సో మంచిగా కొత్త లొకేషన్స్ చూపించడం అవ్వచ్చు. సో చెప్పే మాడ్యులేషన్ కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చేసే వీడియోస్లో సో ఏదో డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఒక 10 వీడియోలు పెట్టారనుకోండి, ఆ 10 వీడియోలు ఆడియన్స్కి పెద్దగా నచ్చలేదు అనుకోండి, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ థింకింగ్ మొత్తం మార్చేసి ఒక గ్యాప్ తీసుకొని మంచిగా కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ మీ ఛానల్ సక్సెస్ అవుతుంది. రెగ్యులర్గా మీరు ఒక 10 వీడియోలు చేసిన తర్వాత పెద్దగా వ్యూస్ కానీ, పెద్దగా మనీ కానీ, పెద్దగా పాపులారిటీ కానీ రాకపోయినప్పుడు ఒక 1 మంత్ బ్రేక్ అయితే తీసుకోండి. బ్రేక్ తీసుకొని అప్పుడు ఎలా చేయాలి, మన ఆడియన్స్, మన కేటగిరీ ఆడియన్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అని ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఎటువంటి వీడియోస్ చేయాలి, వే ఆఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, వే ఆఫ్ థింకింగ్ ఎలా చేయాలనేది ఆలోచించుకుని వీడియోస్ చేయండి. కంపల్సరీ మన వీడియోస్ కూడా ముందుకెళ్తాయి. టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు జాబ్ వాజ్ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత సో 2023 వచ్చేసింది, మనం యూట్యూబ్ పెట్టాలనిపించింది, పెట్టేశాము. జాబ్స్ని వదిలేసి కూడా చాలామంది వచ్చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకండి. జాబ్స్ ఇంపార్టెంట్. సో ఇదేంటంటే టెంపరీ అనమాట. సో మనకి ఖచ్చితంగా మనకి మనీ వస్తుందని గ్యారంటీ లేదు. అండ్ ఒక నెల 10,000 రావచ్చు, అసలు రాకపోవచ్చు. నెక్స్ట్ నెల 15,000 రావచ్చు, 3 నెలలకు 10,000 రావచ్చు. అలా అయితే ఉంటుంది అనమాట. నా రెవెన్యూ తీసుకుంటాం, నాకు 2 మంత్స్కి 3 మంత్స్కి ఒక 10,000 అలా అయితే వస్తుంది అన్నమాట యూట్యూబ్ నుండి. ఎందుకంటే నా వీడియోస్ అనేవి పెద్దగా ఆడియన్స్ అనేది ఉండరు అనమాట. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ వరకే రీచ్ అవుతుంది. అండ్ అది కూడా సర్చ్లో వస్తేనే చూస్తున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే నేను 5 మంత్స్గా 6 మంత్స్గా వీడియోస్ అనేది ఆపేశాను కాబట్టి. అండ్ రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి వ్యూస్ వస్తాయి అండ్ మంచిగా ఆదరణ ఉంటుంది, మంచిగా సక్సెస్ కూడా వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు చేసే వీడియోస్ రెగ్యులర్గా చేయండి, యూనిక్ కంటెంట్ చేయండి. ప్రతి వీడియోలో చెప్పేదే. సో ఆడియన్స్ని మనం ఒక 4 మినిట్స్ చేసామంటే 3 మినిట్స్ కట్టి పట్టేలాగా ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు చూడాల్సిందే. లాస్ట్కి ఏదో ఉంది అన్నట్టు పెడితే కంపల్సరీ మనకి వాచ్ టైం వస్తుంది, వీడియోస్ వైరల్ అవుతాయి. వీడియోస్ వైరల్ అయితే ఖచ్చితంగా మనీ ఎక్కువ వస్తుందన్నమాట. 2023లో యూట్యూబ్ పెట్టాలంటే కంపల్సరీ మీకు ఉండాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీకు ఒక మొబైల్లో ఉంటే మొబైల్ ఉండాలి. సో మీ దగ్గర మనీ బాగుంటే ఖచ్చితంగా కెనాన్ 200D తీసుకోండి. లేదు అంటే ఒక మంచి మెగాపిక్సెల్ ఉన్న ఒక మంచి మొబైల్ అయితే తీసుకోండి. ఒక ట్రైపాడ్, బేసిక్ ట్రైపాడ్ అయితే తీసుకోండి. అమెజాన్ చాయిస్లో 700 to 600 మధ్యలో ఉంటుంది. ఇంకా మంచి ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటే 1200 to 1300లోనైతే మంచి ట్రైపాడ్ ఉంటుంది డిజిటెక్ది. సో ఆ తర్వాత ఒక బోయా మైక్ అయితే తీసుకోండి. మీరు వాయిస్ ఓవర్స్ ఇద్దాం అనుకుంటే బోయా MM1 అయితే తీసుకోండి. లేదు నార్మల్గా నార్మల్ మైక్, మన లావెన్సర్ మైక్ తీసుకుందాం అనుకుంటే బోయా M1 మైక్ తీసుకోండి. ఇది ప్రజెంట్ 900కి వస్తుంది. నేను కొనే రోజుల్లో అయితే 1200 ఉంది. ఇప్పుడు 800-900 రేంజ్లో అయితే ఉందన్నమాట. సో అది కూడా తీసుకొని మీరైతే స్టార్ట్ చేయొచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే కంపల్సరీ ఒక 2,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. సో మన మొబైల్ని వదిలేసి, ఎందుకంటే ట్రైపాడ్ అవ్వచ్చు, మైక్ అవ్వచ్చు, సో వీటికి మొత్తంకి 2,000 లోపే అవుతుంది. సో ఒకవేళ మీకు మొబైల్ ఉంటాయి, లేదు మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడదాం, మీద డబ్బులు బాగానే ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కెనాన్ 200Dతో స్టార్ట్ చేయండి. ఛానల్ చాలా బాగా వెళ్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఫస్ట్ వీడియో మంచి క్లారిటీగా, మంచిగా మీరు కంటెంట్ ఇస్తూ వీడియో కూడా బాగుంది, వాయిస్ కూడా బాగుంది అనుకుంటే కంపల్సరీ మీ ఆడియన్స్ కూడా బాగా వస్తారు. మీ దగ్గర మనీ బాగానే ఉంది, సో పర్లేదు మేము పెట్టగలం అనుకుంటే ఖచ్చితంగా ఇవి తీసుకోండి. నేను చెప్పేవి ఏంటంటే కెనాన్ 200D రోడ్ మైక్. కెనాన్ 200D 55,000 ఉంటుంది. రోడ్ లావెన్సర్ మైక్ వచ్చి, లావెన్సర్ కాదు నార్మల్ మైక్. సో దాని వైర్ ఉంటుందన్నమాట. సో చిన్నగా బోయా M1 మైక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. డిస్ప్లే వేస్తాను చూడండి. సో అలా ఉంటుంది. అది 5,000 రూపీస్ ఉంటుంది. సో ఇవైతే తీసుకుని ఒక మంచి డిజిటెక్ ట్రైపాడ్ తీసుకుని 1,500, మొత్తం ఒక 60,000 రూపీస్ బడ్జెట్ పెట్టగలము అనుకుంటే అలా స్టార్ట్ చేయండి. లేదు మీరు అంత పెట్టలేమనుకుంటే ఒక 2,000తో కూడా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసాను అనమాట. బేసిక్గా ఇవైతే ఉండాలి. అండ్ మీ ఛానల్లో కొంచెం గ్రో అవ్వాలంటే యూనిక్ టాపిక్స్ని ఎంచుకోండి. యూనిక్ టాపిక్స్ అంటున్నావు ఏం చేయాలి బ్రో అని అయితే చాలామంది అడుగుతారు. యూనిక్ అంటే ఏం లేదు బ్రో. ఫర్ సపోజ్ మీరు ఒక కేటగిరీ, వ్లాగ్స్ కేటగిరీ చేశారు, అందరూ చేసినట్టు రొటీన్గా చేయకుండా కొత్తదనానికి చేయడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ ఒక టెంపుల్ అవ్వచ్చు, లేదా ఒక సిటీని అవ్వచ్చు, లేదా వాళ్ళు చూపించే విధానాన్ని కొంచెం చేంజ్ చేసి చూపించండి. సో చూపించే విధానం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని హిస్టరీ గురించి చాలామంది చెప్పరు. ఏదో వెళ్తారు, జస్ట్ వ్లాగ్ తీస్తారు, వచ్చేస్తారు, జస్ట్ నార్మల్గా వీడియో తీస్తారు. దాని హిస్టరీ గురించి మీరు చెప్పడానికి ట్రై చేయండి. బాగా తెలుసుకుని హిస్టరీని కొంచెం చెప్పడానికి ట్రై చేస్తే కొంచెం యూనిక్గా ఉంటుంది వీడియో కూడా డిఫరెంట్ షార్ట్స్ తీయండి. అండ్ ఖచ్చితంగా వ్లాగ్స్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఇవి. టెక్ ఛానల్ వచ్చి మా దగ్గర గ్యాడ్జెట్స్ కొనలేం బ్రో అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే
ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే మనకి టెక్ సంబంధించి ఏవైతే గ్యాడ్జెట్స్ ఉంటాయో వాటి గురించి రివ్యూస్ అయితే మనకి ఎలా ఇవ్వండి. సో వాటి గురించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా చెప్పండి. ఖచ్చితంగా మీ ఛానల్ మంచిగా వెళ్తుంది. సో టెక్ ఛానల్ కూడా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. గ్యాడ్జెట్స్ కొంటేనే పెట్టాలి అనే రూల్ అయితే లేదనమాట. సో దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ గూగుల్లో గ్యాదర్ చేసుకొని ఒక దగ్గర రాసుకొని పాయింట్ టు పాయింట్ చెప్పడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, ఒక వీడియో చేయాలంటే నేను ఖచ్చితంగా దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఫర్ సపోజ్ మన కెమెరా యాంగిల్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడం పక్కన ఉంచితే మనం ఒక బుక్ తీసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసి మనం ఏదైతే టాపిక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టాపిక్ని ముందుగా మెయిన్ హెడ్డింగ్ పెట్టుకొని దానికి కావాల్సిన పాయింట్స్ అన్ని నేను మైండ్లో ఉంచుకొని రాసుకుంటాను అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు చెప్తుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బుల్లెట్ పాయింట్స్ కింద నేను ఒక 10 to 15 పాయింట్స్ రాసుకుంటాను. ఆ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తుంటాను అనమాట. సో ఈ 2 months 3 months పీరియడ్లోని ఒక వీడియో గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంటుంది. సో ఆ రీసెర్చ్ ప్రకారం మీకు చెప్తాను తప్ప నా నోటుకు వచ్చింది చెప్పాను అండ్ మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇకపై డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కొత్త యూట్యూబర్స్కి కంపల్సరీ నేను సపోర్ట్ ఇస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా చాలామంది అడుగుతారు. సో మొన్న నేను పేమెంట్ విషయానికి ఒక వీడియో చేస్తాను. సో పేమెంట్ ఎలా వస్తుందని అడిగితే చాలా డీప్గా చెప్పాను అనమాట. ఆ వీడియో కూడా 61,000 మెంబర్స్ చూశారు. కింద కామెంట్స్ ఏముండే అంటే వీడియో మొత్తం చూడకుండా కింద కామెంట్స్, బ్రో యూట్యూబ్లో మనీ ఎలా వస్తుంది బ్రో యాడ్సెన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి బ్రో. నేను ఆ వీడియోలో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశానమాట. దగ్గర ఒక 9 to 10 minutes అయితే డీప్గా చెప్పాను యూట్యూబ్ నుండి మనీ ఎలా వస్తుందని. ఎలా వస్తే 4,000 hours కంప్లీట్ అవుతాయి అండ్ మన 1,000 సబ్స్క్రైబ్ కంప్లీట్ అవుతాయని ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పాను. సో అప్పుడు కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను పేమెంట్ విషయాన్ని ఎలా వస్తుంది అండ్ మనం ఎలా రీచ్ అవ్వాలి. కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి. ముందు మీరు ఫోకస్ పెట్టాల్సింది ఒక యూట్యూబ్ ఛానల్ని పెడతాం అనుకున్నారు కదా. సో ఒక 10 వీడియోలు ఎలా చేయాలన్నది ఒక బుక్ తీసుకొని నీట్గా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పేపర్ చొప్పున రాసుకోండి, ఒక రఫ్ వర్క్ లాగా. సో ఒక ఐడియా వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడుతున్నారంటే ఒక ప్లాన్ లేకుండా కడితే అది అవ్వదు. సో అదేవిధంగా యూట్యూబ్ కూడా అంతేనే, దానికి ఒక డిజైన్ అంటూ ఉండాలి. ఒక 10 వీడియోలు అయితే రాసుకోండి. ఎలా చేద్దాము, ఎలా చేస్తే ఏ వీడియోస్ వెళ్తున్నాయి, ఎలా చేస్తే వ్యూస్ వస్తాయి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం రాసుకోండి. ఈ డైరీ నేను 1 yearగా వాడుతున్నాను. సో దీని ముందు చాలా డైరీస్ మార్చాను అనమాట. ప్రతి వీడియోకి ఒక పేపర్ని కేటాయించి నీట్గా బుల్లెట్ పాయింట్స్ రాసుకొని నేనైతే చెప్తుంటాను అనమాట. సో మీరు కూడా అలానే చేయండి, మంచిగా మీ ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది. ఈ వీడియో అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైలీ ఒక వీడియోతో మేము ముందుంటాను. 7 AM కానీ 10 AM కానీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. డైలీ ఫాలో అవ్వండి, మీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బై నౌ.